సో గైస్ భోగి రోజు సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసేస్తున్నాను. ఈరోజు అందరికీ పొంగల్ శుభాకాంక్షలు. సో ఈరోజు రీల్స్లో పోతా ఉంటే ఐ కుడ్ సీ ఆల్ మదర్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ అనేసి అనిపించింది. సడన్గా నీకు అట్ట ఎందుకు అనిపించింది అనేసి మీరు అనుకోవచ్చు. అంటే ఆ రీల్స్ నాకు అట్లాంటివి వస్తూ ఉన్నాయి. వెనకాల బ్లాక్ బోర్డ్ చూసి స్కూల్లో ఉన్నాను అనుకోవద్దండి, ఎందుకంటే మా అమ్మ స్కూల్ ప్రిన్సిపల్ కాబట్టి స్కూల్లోనే మా ఇల్లు అనమాట. సో స్కూల్లోనే ఒక 2-3 రూమ్స్ మిక్స్ చేసి మేము హౌస్ లాగా చేసుకున్నాము. అందుకే మా అమ్మ ఫోన్, హలో వస్తా ఉన్నా. సో అట్లా ఇప్పుడే మా ఇంట్లో పూజ అనమాట. మా అమ్మ షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎస్, ఆల్ మదర్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మై మామ్ ఇస్ మోర్ బ్యూటిఫుల్. సో ఇప్పుడు నేను కింద పూజ చేస్తున్నాను. మా అమ్మే మొత్తం మా నాయన వాళ్ళ అమ్మ నాయన కోసం మొక్కుతా ఉన్నాము. ఈరోజు పొంగల్ కదా, సో అది పెట్టి మొక్కుతా ఉన్నాం అనేసి ఫుల్ వంటలంతా చేసింది. వంటలు సెటప్ మొత్తం మీకు చూపిస్తా. పెద్ద ఆకేసి ఫుల్ వంటలు అంతా ఫుల్ ఆల్ వెజ్ హోమ్. ఐ విల్ షో యూ వెయిట్. చూపిస్తాను వంటలు ఏమేమి చేస్తున్నావు చూపి. ఒరే ఏమిరా. సో పెద్ద ఆకు నిండా వంటలు ఈరోజు అన్నీ మా అమ్మనే చేసింది. ఆల్ మేడ్ బై మై మదర్. సాంబారు, పులిహోర, వడలు, అది వంకాయ, అవి ఇవి అన్నీ. కానీ ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలి అనేది ఒక పాయింట్ ఇప్పుడే నాకు ఒకటి కనిపించింది. సో బేసిక్ గా వంట మొత్తం మా అమ్మ చేసింది. ఎందుకు చేసింది? మా నాయన వాళ్ళ అమ్మ నాయనకు మొక్కేదానికి చేసింది. మరి మా అమ్మ వాళ్ళ అమ్మ నాయన కూడా చచ్చిపోయినారు. వాళ్ళకి ఎవరు మొక్కుతారు? వాళ్ళకి ఎవరు వంటలు చేస్తారు? వాళ్ళ ఫోటో కూడా కనీసం పెట్టలేదే. పెట్టరు అట్లా. ఎందుకు? ఎవరి ఇంట్లో ఎవరి వంశంది వాళ్ళు పెట్టుకుంటారు. అట్లంతా మనము ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ దట్. ఎందుకంటే నాయనకే అమ్మ నాయన కదా, అమ్మకు కూడా అమ్మ నాయన ఉంటారు కదా. అమ్మకు కూడా మొక్కుకో చెప్పినావా? మా నాయన చెప్పినాడంట. అలా పెట్టారు. ఎవరి వంశం వాళ్ళు అదంతా అట్లంతా ఏముండదు. వాళ్ళు తద్దినాలు పెడతారు. ఓ నీ కోరిక లేదేమమ్మా. బట్ జనరల్లీ ఇంట్లో ఉండే గర్ల్స్ కి కోడలికి కూడా కొంచెం కోరికలు ఉంటాయి కదా, ఇట్లా వాళ్ళ అమ్మ నాయనని కూడా పెట్టుకొని పూజ చేయాలా అని చెప్పేసి. మా అమ్మ పెట్టుకోలే. ఇది దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ గైస్. ఇట్లా వాళ్ళు కల్చర్స్ కస్టమ్స్ ఇదంతా ఏడా చరిత్రలో రాయలేదు. అమ్మ నాయనని పెట్టుకోకూడదు, కోడలు వాళ్ళ అమ్మ నాయనని అత్తోళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజ చేయకూడదు అని చెప్పేసి. సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు చేంజ్. అండ్ ఇప్పుడు కనీసం పెట్టుమా మీ అమ్మ నాయనది. మో ఇటంతా చేయొద్దు మా, చెప్తాను. మో మోడర్న్ గా ఆలోచించాలి మా. నువ్వు ఒక ప్రిన్సిపల్, నువ్వు 10 మందికి నేర్పించాలా, నువ్వు మోడర్న్ గా ఆలోచించాలి. వద్దు, కలిసి రాదు. అదంతా ఏం ఉండదు. చచ్చిపోయిన తర్వాత అందరు దేవుళ్ళు. ఏమిరా చేస్తున్నావు? అప్పుడు ఏడిపిస్తావు. ఎందుకు ఏడిపిస్తావు ఒక్కని? ఎందుకు రా తీసినావు అది? సో ఐ థింక్ దిస్ హ్యాస్ టు చేంజ్. మా ఇంట్లో మా పట్టింపులు ఇవంతా నాకు నచ్చలేదు. మీరన్నా మారండి. ఎవరైనా బాయ్స్ చూస్తూ ఉంటే ప్లీజ్ లెట్ యువర్ వైఫ్ ప్రే ఫర్ దేర్ పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ విత్ గాడ్. ఓ మీ అమ్మది పెట్టుమా. ఏం కాదుమా, అట్లంతా ఏం కాదు. పెట్టు. మీ అమ్మ నాయన్ని పెట్టుమా. సేమ్ డైలాగ్ కొట్టా, సేమ్ డైలాగ్. పెట్టు ఫస్ట్. వాళ్ళు దేవుళ్ళు చచ్చిపోయినా వాళ్ళు కనిపించిన దేవుళ్ళు వాళ్ళే. మన ఇంట్లో పిల్లకాయలు ఉన్నారు. ఏం కాదుమా. అక్కడ అక్కడ హారతి ఇచ్చేటప్పుడు అక్కడ హారతి ఇస్తారు. సరే మీ అమ్మది పెట్టుపోని. ఓరియోది కూడా పెట్టాలి ఉంటే. ఓరియో మా నాయన వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ నాయన తెలుసు డాడీ. నా ఫాలోవర్స్ ఆల్రెడీ వాళ్ళు గుర్తు కూడా పట్టినారు. యాక్చువల్లీ నా ఫాలోవర్స్ హలో అక్కడ చూపి.
చింటూ మింటూ. పాయసం పెట్టినా ఇది నేను చెప్పేసిన మాది చాలా మోడర్న్ ఫ్యామిలీ. మేము అత్తోరింట్లో ఒకలాగా అమ్మోళ్ళింట్లో ఒకలాగా అట్లా చూడం. అమ్మోళ్ళ ఇంట్లో అయినా అత్తోళ్ళ ఇంట్లో అయినా అమ్మోళ్ళ ఇంట్లో ఎట్లుంటామో సేమ్ అట్లే చూసుకుంటారు మా ఇంట్లో అందరు. మా అమ్మే వినట్లేదు, మా అమ్మమ్మ తాతయ్య ఫోటో పెట్టమని చెప్తా ఉంటే. మేమంతా మోడర్న్, చాలా మోడర్న్. అండర్స్టాండింగ్ అని చెప్పాలి. మోడర్న్ సోషల్ ఫ్యామిలీ. మంది మంచి సోషల్ ఫ్యామిలీ. మా అత్త భావాలు గల ఫ్యామిలీ. మా అత్త సైడ్ నుంచి మా నీకు ఎప్పుడైనా ఆడబిడ్డ పోరు నిందా? ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. జపం చేస్తాను. చూడు నా సైడ్ నుంచి మా వదినకు లేదు. అసలు నువ్వు ఉన్నావా లేదో కూడా తెలీదు. అంటే మన న్యూట్రల్ గా ఫ్రెండ్స్ చెప్పమ్మా. జపం చేస్తాడు కూర్చొని, ఇస్రాకు ముందు కూర్చొని జపం చేస్తాడు. ముక్కు గుర్తునాయనా, నాయనా దండం పెట్టుకో. పాట చేసమ్మ పాట. మీ ముత్తాత, మీ ముత్తమ్మ, మా తాత అక్కడ మా తాత ఎప్పుడు మీ తాతలాగా ఆడుకోలేదు నాయనా మాతో. ఆడుకున్నాడా రెడీ? నాకు తెలియదు, గుర్తులేదు. అన్నాడా? అవునా? గీచులు గీచులు అని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకో. మీరు కూడా గీచులు అనండి. అగరుతుందా? ఏం చేస్తున్నారు? రివర్స్ ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా ఇట్లా పట్టుకోవాలి. అలా అలా ఇది ఇది పట్టుకో, అది పట్టుకోవాలా. ఇంకా వేరే వేరే ఇది వల్ల ఓం 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 తొక్కకు తొక్కకు పాపను పట్టు. ఓం గీచులు భలే నిలబడినమ్మా, ముత్తమ్మ, ఫస్ట్ క్లాస్ గా నిలబడినాం. ముత్తమ్మ, ఓం ఓం ఒక జాలి ఇన్ని ఉన్నాయి కదా. ఓం నెక్స్ట్ నో నో ఏంది ఇది? హారతి డాన్సా? అయిపోయింది హారతి. అత్తే వాళ్ళు రండి. నెక్స్ట్ వెనక్కి పో, వెనక్కి పో. చేతులు బాగా చేపాలి పుడుక్కి. ఒకటి చల్లగా చూడు మొక్కు. తాతయ్య జయ తాతయ్య, నాకు చదువు బాగా రావాలి, ఆరోగ్యం బాగుండాలి, కాలు సప్పుకోవాలి. నేను నెక్స్ట్ కాలు బాగా చల్లగా చూడు, మా డాడీని చల్లగా చూడు, మా మమ్మీని చల్లగా చూడు, మా అత్తని చల్లగా చూడు, ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీని అందరినీ చల్లగా చూడు, మా అమ్మని తప్పని చల్లగా చూడు. కాకి కాకి పెడదాం రా, కాకి పెడదాం రా, కాకి 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 గడ్డ పెడితే తినిపోతాయి కాకులు. పోనా నువ్వు పో, పోవాలా పో. అది కాకి కూడా రెడీ. కాకులు గూళ్ళు పెడతాయా? నాకు తెలిసి ఒక చెట్టు పై నిల్చొని ఉంటాయా? తెలీదే. కాకి పెట్టినారాడా? కాకిని పిలుస్తున్నారా ఆడబెట్టి? మీ స్కూల్కి ఫ్రీ ప్రమోషన్ మో. కాకొచ్చింది, కాకొచ్చింది. లేదు వచ్చేస్తుంది. రండి చెప్పు. అన్నీ అన్నంలాగా కలుపుతాం. మొత్తం అన్నీ కలిపేసి మిక్స్డ్ అన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ద తింటాం. ఇది నా ఫేవరెట్, సూపర్గా ఉంటుంది, మోస్ట్ ఫేవరెట్.
చూసుకోవాలి కదా మనకి ఏమున్నాయి, అందరు తింటున్నారు. దాని ప్రకారం మనల్ని మనం చూసుకోవాలి. దానివల్ల కాదు. అంటే నేను ఇన్ని రకాలు తినేసి ఈ రోజు ఒకే రోజు 2000 క్యాలరీస్ ఫుడ్ తింటాను ఒక పూటలో. ఇంతెందుకు కలిపాలండి? ఎస్, దేశాల వాళ్ళు టేస్టీ ఫుడ్, టేస్టీ మిక్స్. ఫైనల్లీ ఎండింగ్ విత్ పొంగల్. హ్యాపీ పొంగల్. ఇన్ని తిన్నాం మేము. ఏ గిన్నెలు బాగాలేదు. నేను 3000 క్యాలరీస్ ఫుడ్ ఒక్క పూటలో తిన్నా. 3000 క్యాలరీస్ ఎందుకే పోటా పోటీకి తిన్నా. ఫోన్ ఇవ్వను ఇంకా చాలు. సో ఈరోజు మేము వీఆర్ గోయింగ్ టు తిరుమల. తిరుమల ఎందుకు వెళ్తున్నామంటే మీరు దర్శనానికి అనుకోవచ్చు, కానీ మేము దర్శనానికి వెళ్ళట్లేదు. గోటు అంటే ఇంగ్లీష్ గోటు కాదు, తెలుగు గోటు. సో అందరము గోట్ పోతున్నాం. గోట్ అంటే మేక కాదు, గోట్ అంటే అందరు కలిసేది. నాకు మెంటలు అనుకోబోతారు మీరు. కనుమ రోజు ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోవాలి అందరూ. సో కనుమ రోజు ఇల్లు వదిలేసి అందరు బయటకు వెళ్ళిపోవాలి. కనుమ రోజు పోకూడదు, కనుమ నెక్స్ట్ డే పోవాలా. కానీ మేము కనుమ రోజు పోతున్నాము. ఈరోజు కనుమ, హ్యాపీ కనుమ ఫస్ట్లీ. సో మేమందరం కలిసి గోట్ అంటే ఫ్యామిలీ అందరు కలిసి ఒక చోట మీట్ అయ్యేది. అది మేము తిరుమలకు పోతున్నాం. దర్శనానికి నేనైతే పోలేదు. సో అందరూ దర్శనానికి టోకెన్లు వేయించుకున్నారు, వాళ్ళు పోతున్నారు. మేమందరం తిరుమలలో అందరూ కలిసి మంచిగా అక్కడ మాడా వీధుల్లో తిరిగి, అక్కడ రోడ్లలో తిరిగి, మంచి ఫుడ్ తిని, మంచి గాలి పీల్చుకొని వద్దాము అనేసి పోతున్నాము. తిరుమల రావాలి అని చాలా మంది ఇది చేస్తూ ఉంటారు. బట్ తిరుపతిలో ఉండే వాళ్ళకి తిరుమల, తిరుపతి అంటే మీకు తిరుపతి అంటే కూడా తిరుమల అనేసి అనుకుంటారు. కానీ తిరుపతి వేరే, తిరుమల వేరే. తిరుపతి అంటే కింద, తిరుమల అంటే పైన. దాన్ని మేము కొండకు పోయేది అంటాము. అప్పట్లో మేము చిత్తూరులో ఉండేటప్పుడు వారానికి ఒకసారి కొండకు పోయే వాళ్ళము. ఆ తర్వాత ఇప్పుడు కొండకి సంవత్సరానికి ఒకసారి పోతా ఉన్నాం అనమాట. అప్పట్లో ఇదంతా లేదు. పోయినామా, దర్శనం చేసుకున్నామా, వచ్చినామా, నార్మల్. ఇప్పుడే ఫుల్ ప్రోటోకాల్స్, అది ఫోన్లలో లేదు, ఏమలో లేదు, అటెంప్ట్ చేస్తున్నాం అంతే. బై గైస్. అడిపోయిన తిరుమల పోతా అంటే ఓ గాడ్, దట్ ఈస్ పంచర్ షాప్ ఓన్లీ, సో నో ప్రాబ్లం. ఓకే, వీఆర్ బ్యాడ్ లక్కీ గైస్. వీఆర్ కాదు, బేసికలీ నేను బ్యాడ్ లక్కీ కాదు, అన్లక్కీ. Because I don't know why I am always unlucky, guys. That's why I got unlucky today. She is my cousin and she is also my cousin. 2 sisters. She is a sister-in-law. మా నాయన వాళ్ళ చెల్లి కూతురు, మా నాయన వాళ్ళ తమ్ముడు కూతురు, మా నాయన కూతురు. That is how it is. Okay, guys. Check it out. Car di full done. సో మేము పంచర్ అయిపోయి రోడ్లో ఉన్నాం. స్టాండింగ్ ఆన్ ద రోడ్. తెలివి ఉందంట మా నాయనకి. ఇది గరుడు. ఇదే ఎంట్రీ. తిరుమల పోతున్నా. ఏందంట ఎంజాయ్ చేయబోతున్నాం అనింది. బ్లాగ్ లో పెడుతున్నాం అంటే తిరిగేసింది. వెనక్కి వచ్చి ఇది ముందుకు వచ్చి ఉండాలి. ఓకే, యాక్చువల్లీ మై డాడీస్ సిస్టర్, ఓన్ సిస్టర్, డాడీస్ ఓన్ సిస్టర్, వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. వాళ్ళు ఎప్పుడు గొడవ పడతానే ఉంటారు. అంతే, ప్రతి ఫ్యామిలీలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మా నాయన అట్లే మాట్లాడుతూ ఉంటారు. సో పట్టించుకోవద్దండి. మేము ఇప్పుడే తిరుమల ఎక్కాం, చూపిస్తాం. ఇదంతా ఫేక్ ఎక్సైట్మెంట్ గైస్, ఎందుకంటే మేము వారానికి ఒకసారి తిరుమల పోయేసి వస్తూ ఉంటాం. హాయ్
హాయ్ ఉండరాడి భలే ఉన్నాయి. యారా అట్ట కూర్చో ఉన్నారు మీరు? ఎట్ట కూర్చో ఉన్నాయి చూడు. ఏం అట్ట చూస్తున్నారు? ఏమి ఏం బీక్కుంటే ఫోన్లో ఇది చూడ చూస్తుందో. మీకు ఈ లోయ చూపించడానికి ఇదే తిరుమల హిల్స్. ఏం అడవులు ఇది? ఏం అడవులు డాడీ? పుష్ప సినిమా ఈడే తీసినారు. ఏం అడవులు డాడీ ఇది? డాడీ ఈ అడవి పేరేమి? శేషాచలం అడవులు. పుష్ప ఇవే శేషాచలం అడవులు. ఇక్కడే పుష్ప, ఇక్కడే పుష్ప చేసింది. వావ్ ప్రిటీ. ఇదే ఇక్కడే పుష్ప షూటింగ్. శేషాచలం అడవిలో ఉన్నాము. ఇక్కడే పుష్ప షూటింగ్. బ్యూటిఫుల్. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్. అమ్ములు రా పోదాము రా. మళ్ళీ బయలుదేరాలా? శేషాచలం అడవులు. వా ఇక్కడే పుష్ప షూటింగ్. బ్యూటిఫుల్. తిరుమల పోయే వేళ విశేషం బాణపడతాం. రా 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 తీస్తారా? అంతా మంచి ఫోటో సెషన్ పెట్టుకున్నాం ఇక్కడ. బికాస్ ద వెదర్ ఇస్ బ్యూటిఫుల్, ద క్లైమేట్ ఇస్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండ్ ద సీనరీ. శేషాచలం అడవులు. ఇక్కడే పుష్ప షూటింగ్. పుష్ప ఇక్కడే దొంగలిచ్చింది. మా శేషాచలం అడవుల్లో పుష్ప షూటింగ్ తీసినారా? మామూలు ఉందా? ఏమనుకుంటా ఉన్నావా? కొండ. దట్స్ కొండ. ఇదే కొండ. శేషాచలం అడవుల్లో కొండ. కొండలలో నెలకొన్న కోని తీరాయుడు వాడు. తీసుకోడు. తిరుమల తిరుపతి వెంకటేశ. ఇదే మా గెస్ట్ హౌస్. ఇదే మా గెస్ట్ హౌస్. డాడీ మా గెస్ట్ హౌస్ హోమ్ టూర్ గైస్. మా గెస్ట్ హౌస్ హోమ్ టూర్. వావ్ వచ్చినావా? హాయ్. ఏమంత సన్నగా అయిపోయినావా? ఎట్లా వచ్చినావు నువ్వు? కార్లో ఉన్నావు నువ్వు? ఎట్లా సన్నగా అయిపోయినావు? చెప్పలేదు. నేను అంటాను రాలేదు, ఆ పిల్ల రాలేదు చెప్తాను నేను. ఈమె మా డాడీ వాళ్ళ అక్క, అంటే మా పెద్దత్త. ఈమె రాను రాను అని చెప్పింది. నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రావట్లేదు అని. లాస్ట్ వరకు అడిగి అడిగి రావట్లేదని గమ్మున అయిపోయినాం. మళ్ళీ చూసేటప్పుడు షాక్ అయిపోయినాం. కాదు ఏమంత సన్నగా అయిపోయినావు అనేసి. మరీ సన్నగా అయిపోయినావు. హోమ్ టూర్. దిస్ అనదర్ రూమ్. అతను చెప్పింది నిజం అనుకున్నా. అతను ఎప్పుడు వావ్. ఇది ఇంకొక లాస్ట్ రూమ్. ఇంకో రెండు రూమ్లా? ఇన్నేందో రెడీ పెళ్ళికి వచ్చినట్టు. వావ్. వావ్.
Balcony also. Wow, beautiful windmill. That's windmill. ఎదురుకుండా రెస్టారెంట్, టాయిలెట్స్. ఇక్కడే ఉంటాయి. వావ్, బ్యూటిఫుల్. మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. వావ్, బ్యూటిఫుల్ కపుల్. పెళ్ళి ఈడ చేసుకునిందే. మా అమ్మ నాయన లేచిపోయి పెళ్లి చేసుకున్నారు గైస్. మీరు అట్లా చేసుకోవద్దండి. మా మమ్మీ బ్రాహ్మిన్, మా నాయన రాయల్, గీత రాయల్. టీటీడీ చైర్మన్. జనాలు అందరూ గుర్తుపడతా ఉన్నారు. అయినా కూడా నేను ఏనుగు దగ్గర పోతున్నా. నాకు కొన్ని ఫెయిత్ఫుల్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఏనుగు, హార్సు, డాగు, కౌ, డాల్ఫిన్స్ ఇవన్నీ చాలా ఫెయిత్ఫుల్ యానిమల్స్ అనమాట. జనరల్లీ నేను మనుషుల కన్నా యానిమల్స్ని చూస్తే ఎక్కువ ఎగ్జైట్ అవుతా. బేసిక్గా టచ్ చేయడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆ ఏనుగుని కట్టేసలేము. సో దాని దగ్గరికి వెళ్తే అది కొంచెం ఎగ్జైట్ అయిందంటే మీదికి వస్తుంది. వద్దు మేడం వెళ్ళిపోండి అనేసి అంటే వెళ్ళిపోయా. వాళ్ళు నన్ను పిలిచి వెళ్ళిపోతా ఉన్నారు. నాకేమిరా అంటే యానిమల్స్ ఆడుంటే ఆడుండేది ఇష్టం, ఇంట్రెస్ట్. ఏనుగుకి కట్టలేదంట, మనుషులందరూ నిలబడితే తెల్లగా వచ్చేస్తున్నావు గీత నువ్వు బాగా. అవునా? వెనకాల ఏనుగు. హాయ్, నేను గుళ్ళోకి పోకూడదు. ఏం చేసేది, నా టైం బ్యాడ్. లేకపోతే నేను పోయి దర్శనం చేసుకొని వచ్చుంటా. ఫోటో తీస్తావా? మా అత్త మా నాయన అన్న చెల్లెల కన్నా ఎక్కువ లవర్స్ లాగే ఉంటారు. కింద మేము మంచి రెస్టారెంట్కి వచ్చాము ఫర్ బుఫే. ఫేవరెట్ రైస్ గైస్, పప్పుల పొడి అన్నం. అందరికీ ఒక్కొక్క ముద్ద పెడతా. చేయి పెట్టమ్మా. అని అది తింటానా? ఆయన కూడా ఒక ముద్ద చేయి పెట్టు. బ్లాక్ వేసి ఇందా డాడీ. తెచ్చుకున్నాడా? అవును, అట్ట కాదు, చేయి పెట్టవా? సారీ, ఏమనుకోదు. ఆ బెడ్ మీద పడుకున్న నలుగురు ఒకే అమ్మకి ఒకే నాన్నకి పుట్టినోళ్ళు. ఒకే అమ్మ అబ్బకి పుట్టినోళ్ళు. ఫస్ట్ మా పెద్దత్త, రెండో మా నాయన, థర్డ్ ఆయన రవికుమార్, 4 ఇంద్ర. డాడీ మీ ఇద్దరు మానుకుంటున్నారా? నా వ్లాగ్స్ చూసి జనాలు అందరూ ఏంది పిల్ల వీళ్ళ ఇంట్లో అందరూ చచ్చిపోతే నుంచి ఏం మాడతారు అనుకోపోతారు. నా బ్యాంక్ ఆఫ్ వ్లాగ్స్ అంతా నన్ను తిట్టుకోపోతారు జనాలు. గైజ్ నవ్ యూ అండర్స్టాండ్, నేను ఎక్కడి నుంచి 24 గంటలు ఉంటామా పోతామా అని మాట్లాడేది వీళ్ళ దగ్గర నుంచి. యా, ఇప్పుడు మేము ఎక్కువ గార్డెన్ పోతున్నాం గైస్, తెలుసా? మొత్తం there are 15 people. I look like నేను ఒక పాము లాగా ఉన్నాను కదా. ఎందుకో నాలో పాము ఫీచర్స్ ఎక్కువ అనిపిస్తాయి నాకు చూడ్డానికి. బిహేవియర్ వైజ్ పాము కాదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ పక్కన వాళ్ళు నెగటివ్ నేను ఆలోచించను. ఐ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అబౌట్ ఎవ్రీబడి. బట్ చూడడానికి కొంచెం పాము ఫీచర్స్ ఉంటాయి కదా, పాములాగా ఉన్నారు కదా. పున్నమి రాత్రి పువ్వుల రాత్రి. బయటికి అందరూ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మెట్లు దిగారు, నేను ఒక్కటే లిఫ్ట్లో వచ్చా.
బికాస్ ఐ గాట్ చికెన్ గున్యా. అంటే చికెన్ గున్యా ఎప్పుడో వచ్చింది కదా, ఇంకా దాని గురించి మాట్లాడుతున్నావా అంటే ఐ గాట్ ఇట్ 4 months ago, బట్ ఐ స్టిల్ హ్యావ్ దోస్ పెయిన్స్, యు నో. ఐ హ్యావ్ దోస్ పెయిన్స్ గైస్, దట్స్ ట్రూ, దట్స్ రియల్. సో మేము ఇప్పుడు వి గోయింగ్ టు అ గార్డెన్. ఏం గార్డెన్? ఎకో గార్డెన్ అనమాట. సో ఆ ఎకో గార్డెన్లో ఎకోస్ ఉండవు, పూలు ఉంటాయి. ఎస్, సో దిస్ ఈస్ కాల్డ్ గోట్. ఎదురుకుండా అడవి ఉంది, శేషాచలం అడవి. రాత్రి పూలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. నయమేస్తుంది. యాక్చువల్లీ బయట కూడా చాలా చలిగా ఉంది, రాత్రి ఇంకా ఎక్కువ చలిగా ఉంటుందేమో. బట్ నౌ ఇట్స్ ఓకే. వెనకాల విండ్మిల్. వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ. ఇన్ని రోజులు నా బ్యాంకాక్ వ్లాగ్స్ చూస్తున్నారు కదా, బ్యాంకాక్ వ్లాగ్లో నేను చెప్తాను అంటే ఎంత చండాలంగా ఉన్నా అని చెప్పి. జస్ట్ బ్యాంకాక్ నుంచి వచ్చిన 1 monthకి నా ఫేస్ క్లియర్ అయిపోయింది. చూడండి అది ఎంత బేబీ స్కిన్ అంటే, నాకు అసలు చిన్న మార్క్ కూడా ఉండదు, చిన్న పింపుల్ కూడా ఉండదు, చిన్న డాట్ కూడా ఉండదు నా ఫేస్లో. వెరీ క్లియర్ అండ్ బేబీ ఫేస్. అందుకే ఏమీ రైటా, అందుకే నేను బ్యాంకాక్ వ్లాగ్లో అన్నిసార్లు చెప్పిన చండాలంగా ఉన్నాను అనేసి. దాని తర్వాత ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై స్కిన్ వెల్. సో అందుకని ఇప్పుడు కొంచెం బాగుంది. ఇప్పుడు కాదు, జనరలీ నా స్కిన్ బాగుంటుంది. బ్యాంకాక్లోనే దరిద్రంగా ఉండింది. నౌ ఐ లుక్ గుడ్ బికాస్ ఏం లేదు, బికాస్ ఆఫ్ మై మదర్ హ్యాస్ గుడ్ స్కిన్, దట్స్ వై. ఏం డాడీ ఆపు, ఎక్కుతారు కదా వాళ్ళు. అటు వెళ్ళిపోతే అందరట. మా బ్యూటిఫుల్ తిరుపతి తిరుమల దేవస్థానం. సో బ్యూటిఫుల్ లైట్స్, వాట్ అ బ్యూటీ. ఇదే తిరుమల గైస్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. బాబా దిస్ ఇస్ హౌ తిరుమల వెరీ బ్యూటిఫుల్ తిరుమల, వెరీ బ్యూటిఫుల్. అదే నామాల పార్క్, ఎందుకంటే నామాలు ఉన్నాయి కాబట్టి నామాల పార్క్. యా, సో నేను యాక్చువల్లీ కొంచెం లావ్ అయ్యా ఈ మధ్య బికాస్ ఆఫ్ ఆల్ ది టాబ్లెట్స్ అండ్ స్టెరాయిడ్స్. ఐఎమ్ యూజింగ్ స్టెరాయిడ్స్ బికాస్ చికెన్ గునియా వచ్చిన తర్వాత అంట ఆ పెయిన్స్ తగ్గట్లేదు. అంటే నాకు 4 months అయినా కూడా చికెన్ గునియా పెయిన్స్ తగ్గలేదు. ఎంత హోమియోపతి వాడినా, ఏం ఆయుర్వేదిక్ వాడినా, ఏది వాడినా తగ్గలేదు. కాబట్టి దే గేవ్ మీ స్టెరాయిడ్స్. డాక్టర్ గేవ్ మీ స్టెరాయిడ్స్. సో ఐమ్ యూజింగ్ దట్ స్టెరాయిడ్స్. దట్ ఐ పుట్ ఆన్ వెయిట్, సో మచ్ ఆఫ్ వెయిట్. ఒక 1 week యూజ్ చేసా, 1 weekకే నేను 2 kgs పెరిగా. ఇంకా అందుకని మానేసా. సో ప్రే ఫర్ మీ. నేను కూడా కొండకొచ్చాను. కొండలో దేవుణ్ణి పోయి దర్శించుకోకపోయినా ఐ ప్రేడ్ ఈ మంత్తో నాది ఎండ్ అయిపోవాలి ఈ హెల్త్ ఇష్యూస్ అంతా అని చెప్పి. అండ్ ఆల్సో నాకు ఈ మేకి ఏల్నాట్స్ అని అయిపోతుంది. నాది మకర రాశి. సో ఈ మేకి ఏల్నాట్స్ అని అయిపోయిందంటే హ్యాపీ. లాస్ట్ ఇయర్ వాజ్ ద వర్స్ట్ ఏల్నాట్స్ అని వల్ల, అండ్ ఈ ఇయర్ ఇస్ గెటింగ్ బెటర్. వెరీ ప్రిటీ. ఇది బ్యూటిఫుల్ పార్క్, ఫుల్ ఫ్లైట్స్. మేమంతా చిన్న పిల్లకాయలు అప్పుడు ఇక్కడికి వచ్చి ఎంత బాగా ఆడుకునే వాళ్ళమో. అప్పుడు మేము జిఎన్సీలోనే రూములు తీసుకునింది, ఆ పక్కనే రూమ్స్. ఇక్కడ భయంకరంగా అప్పుడు ఇదంతా అంత పెద్ద డెవలప్డ్ పార్క్ కాదు. లాంగ్ అగో నేను 7th 8th ఉండేటప్పుడు తిరుమల అంటే మా అందరికి భలే ఫేవరెట్. గుడ్ ఫోటో సెషన్, వెరీ గుడ్ ఫోటో సెషన్. వావ్, వెరీ నైస్ ఫోటో సెషన్, గుడ్. నా దగ్గర జనాలు రా. చాలా బాగుంది, వెరీ నైస్. వీళ్ళు నలుగురు ఒక అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు. ఇంతసేపు మేము ఒక పార్క్ లో ఫోటో దిగినాం కదా చిన్నప్పుడు 7th 6th class లో. ఆ పార్క్ మేమంతా స్వీట్ మెమరీస్, జాలీ మెమరీస్. దేర్ వర్ సో మెనీ స్వీట్ మెమరీస్ విచ్ టర్న్డ్ ఇంటూ బిటర్ మెమరీస్ లేటర్ బికాస్ ఆఫ్ మై బ్రదర్. మేమంతా చిన్న పిల్లకాయలు. మేము అప్పుడప్పుడే కొంచెం యంగ్ ఏజ్ లోకి వస్తున్నాము. అప్పుడప్పుడే మాకు కొంచెం ఊహ తెలుస్తుంది. మేము ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుంటా ఉంటే మా సీక్రెట్స్ అన్ని మా అన్న వినేసి ఎత్తుకొని పెద్దోళ్ళకి చెప్పేస్తున్నారు.
పెద్దోళ్ళు మాకు ఇచ్చినారు అప్పుడు కోటింగ్, వయసు ఎంత, మీరు మాట్లాడుకునే మాటలు ఎంత అని చెప్పేసి. సో అట్లా కొంతమంది స్పైస్ ఉంటారు. మా అన్న పెద్ద స్పై అన్నమాట మాకు. సో అదే పార్క్ లో కూర్చొని మేము చిన్నప్పుడు చాలా చాలా గేమ్స్ అప్పట్లో మేము 6th 7th క్లాస్ లో ట్రూత్ ఆర్ డేర్ ఆడేవాళ్ళం. అప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడిందని ఎత్తుకొని చెప్పేసినాడు పెద్దోళ్ళతో. ఆ తర్వాత మమ్మల్ని కలవనిలా, వీళ్ళందరూ కలిస్తే చెడిపోతున్నారు అని చెప్పేసి కలవనీయకుండా దూరం పెట్టేసి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడంతా పెద్దోళ్ళు అయిపోయినా ఇప్పుడు నీళ్ళు జల్లదలేసారు మా ఇంట్లో వాళ్ళందరూ. అప్పట్లో మా ఇంట్లో వాళ్ళు బాగా స్ట్రిక్ట్ గైస్. సో అట్లా అనమాట. అక్కడ నాకేంటంటే బేసిక్గా ఈ ఫ్యామిలీ టైంలో ఉండేటప్పుడు నేనేమంత పెద్ద సెలబ్రిటీ కాదు, బట్ అందరూ వచ్చి సెల్ఫీ 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 అని అడుగుతూ ఉన్నారు లోపల. సో ఫ్యామిలీ టైం 100% ఇవ్వలేకపోయినాను, అది మ్యాటర్. సో నన్ను ఎప్పుడైనా చూసినప్పుడు నేను ఫ్రీగా ఉండేటప్పుడు వచ్చి అడగండి అంటే మీకు ఒకవేళ అడగాలనిపిస్తే, నేనేమి పెద్ద సెలబ్రిటీ అనుకోవట్లేదు, మీరు అదంతా ఫీల్ అని ఎవరికి వచ్చినారు ఆ ఫోటోలు అంటే నిజంగానే వచ్చినారు. నేను ఫోటోలు లేదని మా నాయన తిట్టినాడు కూడా. ఫ్యామిలీ టైంలో ఉండేటప్పుడు అట్లా కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. మా ఎంత బిల్డప్పా అనేసి అనుకోవద్దండి, హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నాను, అది గైస్ మ్యాటర్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మేము తినేదానికి పోతా ఉన్నాము. నేను ఏం డైట్ మీద ఉన్నానో 18 days డైట్ ఫాలో అయినాను. 18 days కాదు, 14 days డైట్ ఫాలో అయినాను. ఇటు ఇంటికి వచ్చినానో లేదో డైట్ అంతా పోయింది. ఎన్ని క్యాలరీలు తింటానో రోజుకి నాకే అర్థం కాదు. నా ఫేవరెట్ బొరుగులు, నాకు భలే ఇష్టం బొరుగులు అంటే. ఆసమ్, వావ్ వావ్. మరి చిన్న ప్యాకెట్ పెట్టినారు మా ఇంటి ముందు కన్నా. ఫోటో కాదు నేను తీసేది, బ్లాగ్. యా హాయ్ గైస్, ఇప్పుడు ఏం తినేటప్పుడు ఏం మాస్క్ వేసుకొని కూర్చొనేది, ఎవరు ఇప్పుడు కష్టం అని చెప్తాను. యా సో చూసారా మీరు నంబరు. నేను తిరుమల పోలీస్ స్టేషన్కి వచ్చున్నా. ఎందుకని అడగద్దండి, ఎందుకంటే మా మామయ్య అక్కడ ఎస్ఐ. మా మామ మాకంతా చాలా హెల్ప్ చేస్తున్నాడు. మేము ఎప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా హీ వాజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. మేము కొండ దిగేటప్పుడు అక్కడ ఒక మేల్ డీర్ ఉంది. పాపం అది ఆకలితో చూస్తూ ఉండింది, కానీ దానికి మేము ఫీడ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఒక వార్నింగ్ సైడ్ ఉండింది, డోంట్ ఫీడ్ ద వైల్డ్ లైఫ్ అని.